నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే పిఎల్పురం మార్కెట్ యార్డ్ లో పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హోంమంత్రి బంకలపూడి అనిత హాజరయ్యారు. చైర్మన్ గా దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా కంగిపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ల చేత హోంమంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి బంకలపూడి అనిత మాట్లాడుతూ దేవర సత్యనారాయణ అజ్ఞాత శత్రువు గత 5 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లను నాశనం చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాయకరావుపేటకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ను తీసుకువచ్చాం. పాయకరావుపేట మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ గోదాంను ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ కూటమి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తుంది. పాయకరావుపేట టీడీపీ కంచుకోట 44,000 మెజార్టీతో గెలిపించారు. పాయకరావుపేటలో ఒకవైపు వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయి. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని అన్నారు. చేసిన తప్పులకు జైలుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంతమందితో తిట్టించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లి చెల్లి మీద కోర్టుకు వెళ్లి గెలిచానని ఆనందపడుతున్నాడు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని అన్నారు. నిర్వహించదనని ప్రభుత్వ పరంగా పూర్తి సేవలు సత్యనారాయణను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి GORT నెంబర్ 540 డేటెడ్ 7/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట ప్రకటిత ప్రాంతము పరిధిలో గల పాలకవర్గమునకు అధ్యక్షులుగా 37/2025 సాయంత్రం 5 గంటలకు 5 గంటల 2 నిమిషములకు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ పాయకరావుపేట అభివృద్ధికి అనంతపురం పెనకచల్ర రిజర్వాయర్ నార్త్ కెనాల్ నందు కాలువ పూడికతీత పనులు తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అష్మిత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెనకచల్ల డ్యాం నుంచి నీటిని విడుదల చేసే సమయానికి పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. మా నార్త్ కెనాల్ అంతా తిరిగి ఎక్కడైతే సిల్ట్ చేరుకొని జమ్ము పెరిగిపోయిందో అదంతా క్లియర్ చేపిస్తా వచ్చాము. మీ అందరికి తెలిసిందేదే, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ చేసిందంటే అది కేవలం ఒక రైతుకే. మరి అదే తప్పు ఈసారి జరగకూడదని చెప్పి ప్రభుత్వ ఆర్థిక సమస్య బాలేకపోయినా కూడా రైతులు అదేవిధంగా లోకల్గా ఉన్న 2-3 బిజినెస్ మ్యాన్లు అందరిని కలిసి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వస్తే ఈరోజు ఎంటైర్ నార్త్ కెనాల్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. మా కోరిక ఒకటే, వర్షం పడి మా రాయలసీమలో రైతు అనేవాడు నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా రాబోయే తరాలకి నమ్మకం కుదరాలంటే నీళ్ళు ఇచ్చి తీరాలని చెప్పి ఒక్క సంకల్పంతో ఈరోజు మొత్తం ఎంటైర్ నార్త్ కెనాల్ అంతా క్లియర్ చేస్తూ వచ్చాము. కానీ మాకున్న ఒకటే ఒక కోరిక, ఏదైతే మాకు హై లెవెల్ కెనాల్ ఉందో ఆ హై లెవెల్ కెనాల్ ఈసారి మొత్తం ఒక్కసారి కొత్తగా ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలో రిపేర్స్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో చేపియాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాను. ఈసారి అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాను.
ఖచ్చితంగా మాకు కానీ అది రిపేర్స్ అవన్నీ అయిన మోడర్నైజేషన్ అయిందంటే మాత్రం అదనపుగా 4000 క్యూసెక్ నీళ్ళు వస్తాయి. కేవలం ఒక తాడిపత్రి నియోజకవర్గం కాదు, పైన రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల్ల ప్రతి ఒక్కరు గుత్తి గుంతకల్ అన్ని ప్రతి ఒక్క రైతు బాగుపడతారు. సో నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది మా మెయిన్ హై లెవెల్ కెనాల్ ని రిపేర్ చేయించమని. సో ఖచ్చితంగా వానలు లేకపోయినా కూడా ఈ నీళ్ళ వల్ల రైతులు బాగుపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 4 కిలోమీటర్లు మా నియోజకవర్గం కిందికి వస్తుంది. మళ్ళా అటు చూసామంటే పామిడి, గుత్తి సైడ్ ఇంకొక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. 4 కిలోమీటర్స్ అయితే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 10 days లో మొత్తం పూర్తి అయిపోతుంది. కేవలం ఒట్టి నార్త్ కెనాలే కాదు, మా పిల్ల కాలువలు కూడా ఉన్నాయి, ఏవైతే ఒడుగూరు దగ్గర నుంచి బ్రాంచ్ కెనాల్స్ పోతాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పులివేందుల వైసీపీ జెడ్పీటీసీ మహేందర్ రెడ్డి గెలిచిన 2 ఏళ్లకే ఓ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక వచ్చి ఈసారి ఆయన భార్య లేదా కొడుకుతో నామినేషన్ వేయిస్తాం, మిగిలిన పార్టీ నాయకులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిన్నటి దినాన రాష్ట్ర ఎన్నికల కమిషను పులివెందుల మరియు ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నోటిఫై చేయడం జరిగింది, నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వాడ్ పరిశ్రమను నెలకొల్పాలని భావించారని, కానీ కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేశారని, అందుకే ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచనలను విరమించుకుంటున్నామని నెల్లూరు ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ తన గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో సోలార్ ప్యాలెన్స్ పరిశ్రమ పెట్టి వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డంగా ఉంటున్నామని ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అందువల్లనే తాను ఆ ప్రతిపాదన విరమించుకుంటున్నానని అన్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తే సహకరిస్తానని చెప్పారు. చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్స్. అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామంలో ఆగస్టు 2వ తేదీన ప్రారంభిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన దర్శించి వీరాయపాలెం ప్రాంతంలో పర్యటించారు. హెలీప్యాడ్ బహిరంగ సభ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు అడ్డంగా ఉంటూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నా అన్నారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎదుర్తి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 హామీల్లో చెప్పినవన్నీ అమలుపరుస్తున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు.
రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్రపతి ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నాం. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు, బర్లీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా 2 పంటలు ఉండాలనేది, అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది, మద్దతు ధర ఇప్పుడు ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న. అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది. రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని. ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం. ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం. కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం. ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతాం. ఇందాకే చూసాం, గత ముఖ్యమంత్రి పేర్లు నుండి రాళ్ళను కూడా ఈ గ్రామంలో చూడడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ పనులనే తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళకి పట్టలేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి, మంచిగా రాణిస్తున్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణలు ఇస్తామంటే వైకాపా మోకలు ఈరోజు తిరువూరులోను, అదేవిధంగా విశాఖపట్నంలోను కృష్ణాపురం స్కూల్లో బలవంతంగా లోపల పోయి కండవలు వేసుకొని పాలు దొర్లించటము, వీరంగాలు దొక్కారు. చదువుకునే పిల్లలకు నేర్పాలిదా? మీరు ఎట్లాగా రౌడీ బతుకుతున్నారు. పిల్లలకి ఒక మంచి పద్ధతిలో తీసుకున్నాం. శ్రీకృష్ణాపురంలో అయితే ఐఐటి నీటి కోచింగ్ సెంటర్ పెట్టాం. గతంలో మేము అక్కడ విజిట్ చేశాను, పద్ధతి చక్కగా ఉన్నాయి. ఈరోజు పిల్లల విద్య, ఆరోగ్యం అన్ని విధాలను మేము 300 కోట్ల రూపాయలు 13 నెలల్లో మేము నిధులు ఇవ్వడం జరిగింది. రిపేర్లకు 143 కోట్లు, టాయిలెట్స్కి 58 కోట్లు, కొత్తగా హాస్టల్ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలో మేము ఇస్తే మీరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. మీ ప్రిన్సిపాల్ చేసే పిల్లల్ని భయపానికి గురి చేశారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అక్రమంగా స్కూల్లో చొరబాటు చేసి పిల్లల్ని భయపెడతా వాళ్ళంతా సంతృప్తికరంగా ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే వీడియోలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు మనం అనుకోండి. రావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. రాత్రంతా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తెల్లారేసరికి 3 రోడ్ల కూడలి మధ్యలో క్షుద్ర పూజలు చేసిన వస్తువులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గమనించిన స్థానికులు హడిలిపోతున్నారు. నాగపంచమి రోజున అతీత శక్తుల కోసం క్షుద్ర పూజలు చేసి ఉంటారని కొంతమంది భావిస్తుంటే, ఎవరి మీద అయినా కక్షతోనో లేక ఆధిపత్యం కోసమో ఈ పూజలు జరిగి ఉండొచ్చని మరికొందరు అనుకుంటున్నారు. ఎటువైపు నుంచి ఎవరికి ముప్పు వస్తుందో అని మూఢనమ్మకాలు ఉన్నవారు భయపడుతుంటే, కొందరు యువకులు 3 రోడ్ల కూడలిలో పెట్టి ఉంచిన క్షుద్ర పూజల వస్తువులను తగలబెట్టేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం స్థానికులు ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇలాంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే కళాశాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో చైతన్యం కల్పించి ఇలాంటి మూఢనమ్మకాల క్షుద్ర పూజలకు అడ్డుకట్టు వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. రెడ్డి మంచిరేవుల్లోని ఈకే టెక్ పార్క్ జోన్లో చిరుత చిక్కింది. గత కొద్ది రోజులుగా మృగవాణి పార్క్ గ్రే హౌడ్ ప్రాంతంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చిరుతను చూసిన గ్రే హౌడ్ గస్తీ పోలీసులు అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో 8 ట్రాప్ కెమెరాలు 4 బోన్లను ఏర్పాటు చేసి ఎట్టకేలకు చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. తర్వాత చిరుతను జూ పార్క్లో తరలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు. 2 రోజులుగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అవుతారు. అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలో ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో జన సమీకరణ చేయొద్దు, జగన్ పర్యటనకు ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని, అలా కాదని ఎవరైనా జగన్ను చూడడానికి వచ్చినా, బైక్ ర్యాలీలు చేసినా, పోస్టర్లు, బ్యానర్లు లాంటివి ప్రదర్శించినా కఠినంగా వ్యవహరిస్తామని
కేసులు నమోదు చేస్తామని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో ప్రశ్నించే అన్ని వర్గాల వద్ద పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తుల వాళ్ళ నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. నగరంలో కూడా పలు కూడళ్ల వద్ద బారికేడ్లు పెట్టి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.